నందమూరి ఫ్యాన్స్ ఎప్పట్నుంచో ఎదురుచూస్తోన్న తరుణం వచ్చేసింది. బాలయ్య వారసుడు నందమూరి మోక్షజ్ఞ తేజ టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నారు. హనుమాన్ సినిమాతో సూపర్ హిట్ కొట్టిన ప్రశాంత్ వర్మ డైరెక్షన్లో మోక్షజ్ఞ తొలి సినిమాతో అభిమానుల్లోకి రాబోతున్నారు. ఈ రోజు మోక్షజ్ఞ బర్త్డే కావటంతో ఫస్ట్ లుక్ పోస్టర్ను రివీల్ చేశారు. దీంతో నందమూరి ఫ్యాన్స్ ఫుల్ ఖుషీలో ఉన్నారు, సంబరాలు చేసుకుంటున్నారు. అంతేకాదు, ఈ సినిమాతో బాలకృష్ణ చిన్న కుమార్తె తేజస్విని కూడా నిర్మాతగా ఎంట్రీ ఇస్తున్నారు. ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ నుంచి రెండో ప్రాజెక్ట్స్గా వస్తున్న ఈ సినిమాను ఎస్ఎల్వి బ్యానర్స్పై తేజస్విని, మతుకుమల్లి, సుధాకర్ చెరుకూరి సంయుక్తంగా నిర్మించనున్నారు. భారతీయ పురాణాలు, సైన్స్ ఫిక్షన్ ఆధారంగా మోక్షజ్ఞ సినిమా ఉంటుందని ఫిలిం నగర్లో టాక్ వినిపిస్తోంది. హీరోయిన్గా కొత్త అమ్మాయిని తీసుకొచ్చే పనిలో చిత్ర యూనిట్ ఉన్నట్టు సమాచారం. 2 ఏళ్ల క్రితం బోయపాటి దర్శకత్వంలోనే మోక్షజ్ఞ ఎంట్రీ ఉంటుందని ఓ వార్త సోషల్ మీడియాలో హల్చల్ చేసింది. బోయపాటి కూడా చూచాయిగా కన్ఫర్మ్ చేశాడనే టాక్ వచ్చింది. కానీ అది మెటీరియలైజ్ అవ్వలేదు. ఎట్టకేలకు ఇవాళ నందమూరి మోక్షజ్ఞ తేజ పుట్టినరోజు సందర్భంగా డెబ్యూ సినిమా ఫస్ట్ లుక్ను విడుదల చేశారు. ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో ఎస్ఎల్వి సినిమాస్ అండ్ లెజెండ్ ప్రొడక్షన్స్ బ్యానర్స్ సంయుక్త నిర్మాణ సారథ్యంలో ఫస్ట్ లుక్ను విడుదల చేశారు. నిజానికి మోక్షజ్ఞ తేజ బయట పెద్దగా కనిపించేవాడు కాదు. ఇప్పటికీ సోషల్ మీడియాలో మోక్షజ్ఞ పాత ఫోటోలే చాలా వరకు చక్కర్లు కొడుతున్నాయి. అయితే కొన్నేళ్ల క్రితం మోక్షజ్ఞ ఫ్యామిలీతో కలిసి ఓ ఆలయంలో పూజలు చేసినప్పుడు తీసిన ఫోటోల్లో బాగా లావుగా కనిపించడంతో నందమూరి ఫ్యాన్స్ బాలయ్య కొడుకు ఇలా ఉన్నాడేంటి అని షాక్ అయ్యారు. ఇలా అయితే హీరో ఎప్పుడవుతాడు అంటూ విమర్శలు కూడా చేశారు. కానీ ఈరోజు రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్ నిన్న మొన్నటి వరకు మోక్షజ్ఞ లుక్స్పై ఉన్న అనుమానాలన్నీ తీరిపోయేలా చేసింది. స్లిమ్గా, చాలా స్మార్ట్గా ఉన్న మోక్షజ్ఞ లుక్ నందమూరి అభిమానులను మాత్రమే కాదు, ఇండస్ట్రీ వర్గాలను కూడా ఆశ్చర్యపడేలా చేసింది. కాగా ఈ సినిమా ప్రశాంత్ వర్మ మొదలుపెట్టిన పీవీసీయూ ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్లో భాగమని అనౌన్స్ చేయటం సినిమాపై అంచనాలు బాగా పెరిగిపోయాయి. సినిమా టైటిల్ ఏమై ఉంటుందా అనే చర్చ జరుగుతోంది. అయితే నిన్న సింబా అని పోస్టర్ రిలీజ్ చేసినప్పుడు అదే టైటిల్ అయి ఉంటుంది అనుకున్నారు అందరూ. అయితే అది కేవలం సింహం పిల్ల వస్తోంది అని కన్ఫర్మ్ చేయడానికి మాత్రమే వాడిన పదమని తెలుస్తోంది. ఈ సందర్భంగా మోక్షజ్ఞ తేజకు టాలీవుడ్ ప్రముఖులు బర్త్డే విషెస్తో పాటు సినీ రంగ ఎంట్రీకి సోషల్ మీడియాలో శుభాకాంక్షలు చెబుతున్నారు. యంగ్ టైగర్ ఎన్టీఆర్ తన తమ్ముడి మోక్షజ్ఞకు అభినందనలు తెలుపుతూ సినీ ప్రపంచంలోకి ప్రవేశించినందుకు అభినందనలు. కొత్త అధ్యాయాన్ని ప్రారంభించేటప్పుడు తాతగారితో పాటు దేవుడి ఆశీర్వాదాలు కూడా నీకు ఎప్పుడూ ఉంటాయి. హ్యాపీ బర్త్డే మోక్షు అని ఎక్స్లో ఎన్టీఆర్ పోస్ట్ పెట్టారు. అలాగే హీరో కళ్యాణ్ రామ్ తాతగారి ప్రతిష్ఠ నిలబెట్టేంత ఎత్తుకు నువ్వు ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అని మోక్షుకు విషెస్ తెలిపారు. కాగా విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు వారసుడిగా గాడ్ ఆఫ్ మాసెస్ నటసింహం నందమూరి బాలకృష్ణ, యంగ్ టైగర్ ఎన్టీఆర్ తెలుగు చిత్రసీమలో ప్రవేశించి సీనియర్ ఎన్టీఆర్ పేరు నిలబెట్టారు అనడంలో సందేహం లేదు. ఇప్పుడు తండ్రి, అన్నయ్య అడుగుజాడల్లో సినీ ప్రపంచంలోకి అడుగు పెడుతున్న మోక్షు కూడా వారికి తగ్గట్టుగానే పేరు తెచ్చుకొని వారి లెగసీని ముందుకు తీసుకువెళ్లాలని అభిమానులు కోరుకుంటున్నారు. ఎన్టీ రామారావు కుటుంబంలో 3వ తరం కుర్రాడు సూపర్ హీరోగా సినిమాల్లో పరిచయం కావటంతో అభిమానులు పండుగ చేసుకుంటున్నారు.